హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు షారోన్ మాదాసు. నేను కెనడాలో ఉంటాను. స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్, కెనడా రిలేటెడ్ బ్లాగ్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మీరు అవి చూసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఫెస్టివల్ అటెండ్ అవ్వబోతున్నాం. అది వచ్చేసి పంజాబ్ వాళ్ళ ఫెస్టివల్ అనమాట, వైశాఖి అని చెప్పి. అసలు అది ఎందుకు చేస్తారు, ఏంటి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది మనం వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఈరోజు వచ్చేసి సాటర్డే, మీరు చూస్తున్నారా, వీక్ మొత్తం ఫుల్ ఎండగా ఉంది. బట్ ఇప్పుడు మాత్రం వర్షం పడుతుంది. అసలు వీకెండ్ ఏదన్నా బయటికి ప్లాన్ చేసుకుందాము అంటే అసలు ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది. బయటికి వచ్చి 1 hour అవుతుంది. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఓ మై గాడ్, నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కార్ తీసుకొని రావడం అనమాట. నేను నా ఫ్రెండ్స్ కార్ తీసుకొని వచ్చినాము. తిరిగి వీ ఫౌండ్ వన్ ప్లేస్. మా కార్కి ఒక ప్లేస్ అయితే ఫైండ్ చేసినాము పార్కింగ్ కోసం. బట్ మేము వచ్చిన స్ట్రీట్లో అసలు కార్స్ ఎట్లా బ్లాక్ అయ్యాయో చూడండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడ కార్ డ్రైవ్ చేయలేకపోతున్నారు. అందుకని మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట బ్యాగ్ తీసుకోవడానికి. అండ్ ఎంత ట్రాఫిక్ని హోల్డ్ చేశారు చూడండి వాళ్ళు, ఎన్ని కార్స్. ఇక్కడ అసలు వెళ్ళలేకపోతున్నారు ఎవ్వరు ఎటు. ఇప్పుడు నేను వచ్చింది ఏంటి అంటే, ఒక సిక్కిజం వాళ్ళు చేసుకునే కల్చరల్ ఫెస్టివల్ అనమాట ఇది. ఆ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు, వ్యాంకోవర్లో చాలా ఫేమస్. ఈ ఫెస్టివల్కి యూఎస్లో మాకు దగ్గరగా ఉండే సియాటిల్, వాషింగ్టన్, ఆరిగాన్ ఈ ప్లేసెస్ నుంచి కూడా చాలామంది విజిట్ చేస్తారనమాట. సో దీని పేరు వచ్చేసి వైశాఖి అనమాట. ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్, సిక్కిజం వాళ్ళు చేసుకునేది. ఇది మనం అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనం తెలుగు వాళ్ళు సంక్రాంతి ఎలా చేసుకుంటామో, కేరళ వాళ్ళు ఓనం ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, ఇలా సిక్కిజం వాళ్ళు వాళ్ళ హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటారనమాట. దాని పేరే వైశాఖి. అండ్ ఈరోజు మంచిగా, ఇప్పుడు మనం ఫెస్టివల్ అంటే ఫుల్గా మంచిగా రెడీ అవుతాం కదా, సేమ్ వాళ్ళు కూడా అంతే, కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ గురుద్వారాస్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడము. వ్యాంకోవర్లో స్పెషాలిటీ ఏంటి అంటే, కొన్ని రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసి ఫుడ్ స్టాల్స్ పెడతారు. అసలు మీకు చూపిస్తా ఎంత సందడిగా ఉంటుందంటే, నేను లాస్ట్ 3 years నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోయాను. లైక్ కొన్ని రీజన్స్ వల్ల అటెండ్ అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం ఖాళీగానే ఉన్నాను అండ్ నాకు తెలిసింది ముందే. సో మీకు చూపిస్తా ఎట్లుంటుంది ఏంటి అని. ఈ వైశాఖి ఫెస్టివల్లో ఫస్ట్ 1 hour గురుద్వారా దగ్గర నుంచి ఎక్కడైతే ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టారో అక్కడ వరకు పెరేడ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ అయిన గిద్దా అండ్ భాంగ్రా ఇవి డ్యాన్స్ చేసుకుంటూ, కొన్ని ఈవెంట్స్ చేసుకుంటూ, సింగింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. మీరు వింటే నా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ట్రాఫిక్ మాత్రం క్రేజీగా ఉంది. అసలు ఎన్ని స్ట్రీట్స్ నుంచి అసలు ఫుల్ కార్స్ అయితే మొత్తం రోడ్స్ అన్నీ నిండిపోయినాయి అన్నమాట కార్స్ తోటి. అస్సలు స్పేస్ లేదు. మీరు ఎవరైనా వ్యాంకోవర్లో ఉండి ఈ వైశాఖి ఫెస్టివల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అదే మంచిది. ఇక్కడ మనం పార్కింగ్ అస్సలు ఫైండ్ చేయలేమన్నమాట ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్న టైంలో. నేను పెరేడ్ జరుగుతున్న దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ పెరేడ్ జరిగేది. మీకు కూడా చూపిస్తాను. మీరు చూస్తుంటే అర్థమవుతుంది క్రౌడ్ ఎంత పెద్దగా ఉందో. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్, ఎల్డర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చుట్టూ అన్ని కలర్ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, ఎస్పెషల్లీ పంజాబ్ వాళ్ళ అవుట్ఫిట్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. ఇలా ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ జరుగుతుంది అని అన్నప్పుడు మనకి ఇక్కడ చాలా గవర్నమెంట్ వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదనే కాదు, నేను లాస్ట్ టైం వైట్ రాక్లో జరుగుతున్న ఒక పెరేడ్కి అటెండ్ అయితే కూడా అక్కడ కూడా నేను చాలా గవర్నమెంట్ వెహికల్స్ చూశాను. అంటే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అండ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, సిటీ ఆఫ్ వ్యాంకోవర్, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక వెహికల్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే, వి సపోర్ట్ యూ, వీఆర్ దేర్ ఫర్ యూ, వి స్టాండ్ విత్ యూ అన్నట్లుగా వాళ్ళ కంపెనీస్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు.
పంజాబ్ రిలేటెడ్ సిక్కిజం గురించి అండ్ వాళ్ళకి ఇక్కడున్న బిజినెస్లు అన్నిటిని గురించి ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళు వాళ్ళు అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మన ఇండియన్సే కాదు, అదర్ నేషనాలిటీ పీపుల్ కూడా చాలా మంది వచ్చారనమాట ఈ ఫెస్టివల్కి. ఫస్ట్ టైం నేను కూడా లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలాసార్లు చాలామంది దగ్గర విన్న ఈ 3 ఇయర్స్లో, బట్ ఫస్ట్ టైం రావాలి అనిపించింది అండ్ ఆల్సో మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది. నేను ఈ పెరేడ్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండ్కి నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఈ పెరేడ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇట్లా ఇక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు. పెరేడ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకు కూడా, ఇప్పుడు మామూలుగా వచ్చి విజిట్ చేసే వాళ్ళకు కూడా ఫుడ్ అయితే వీళ్ళు సర్వ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. నాకు పర్సనల్గా చాలా నచ్చిన పార్ట్ ఏంటి అంటే ఫుడ్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఫ్రీ ఫుడ్ ఇస్తారనమాట ప్రతి ఒక్కరికి. ఎవరైనా కానీ ఎవరు వచ్చినా బ్యాక్గ్రౌండ్ ఏమైనా అందరికీ ఈక్వల్గా సర్వ్ చేస్తారు. ఇది యాక్చువల్లీ సిక్ కల్చర్లో సేవ అని అంటారు. అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అన్న కాన్సెప్ట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ ఇట్లా అన్ని ఫుడ్ స్టాల్స్ పెడుతుందా అంటే కాదు. ఇక్కడ మీకు పైన హోర్డింగ్ అనిపిస్తుంది కదా, కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇట్లా వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి బిగ్ ఈవెంట్స్లో ఇట్లా ఫుడ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఈ స్టాల్లో బ్రెడ్ పకోడా ఇస్తున్నారు అనమాట. యాక్చువల్గా నా ఫ్రెండ్కి కూడా ఒక ప్లేట్ ఇచ్చారు, అందులో 2 పీసెస్ ఉన్నాయి. మేమిద్దరం షేర్ చేసుకుంటాంలే అంటే పర్లేదు తినండి అని చెప్పి ఇంకొక ప్లేట్ ఇచ్చారు. సో ఇక్కడే నుంచొని తిని వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి, వాటర్ అవుతున్నాయి. ఏంటి ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మన తెలుగు స్టేట్లో నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి ఇవి. బ్రెడ్ పకోడీ. ఇందాక పెరేడ్ వీడియోస్లో చూస్తున్నట్లయితే లేడీస్ అండ్ జెంట్స్ అందరూ హెడ్ని కవర్ చేసుకుంటున్నారు కదా. సిక్ కల్చర్లో రెస్పెక్ట్ కోసం చాలా మంది అట్లా కవర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న షాప్లో మనకి ఆ స్కార్ఫ్స్ కూడా దొరుకుతున్నాయి. Let's just stand aside. వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఒక స్టాల్ ఓపెన్ చేసి ఈ ఇంటి వల్ల వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడే కుక్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి తెలిసిన వాళ్ళది అయ్యి ఉండొచ్చు, లేదా పర్మిషన్ తీసుకొని అక్కడ చేస్తుండొచ్చు. రోడ్ చూస్తారా ఎట్లా బ్లాక్ చేస్తారో, అటు 2 లారీస్ పెట్టారు. ఆ వెనకాల పోలీసులు కూడా ఉన్నారనమాట, ఇటు సైడ్ ఎవరిని రానీయకుండా. అండ్ ఇక్కడ చూడండి, ఈరోజు నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్రీగా నడుస్తున్నారు అందరూ. కాస్కో వాళ్ళు కూడా ఇక్కడ ఏదో పెట్టారు ఒక స్టాల్. ఇక్కడ ఏంటి అంటే అందరూ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూ ఏదో ఒకటి పెడుతున్నారు అనమాట. నాకు తెలిసి ఈ కాస్కో హోల్సేల్ అనేది వాళ్ళ ప్రోడక్ట్స్ కాస్కోలో సేల్ చేస్తున్నట్టున్నారు, దాన్ని ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది నాకు తెలిసి సిక్కిజం వాళ్ళది ఒక టెంపుల్ అనుకుంటా. అండ్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. హ్యాండ్ మేడ్తో చేశారంటే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఇది హ్యాండ్ మేడ్ అట. ఇది ఎవరు చేశారంటే ఒక పర్సన్కి ఎన్ని సర్జరీస్ అయినాయో అక్కడ చూడండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హెర్నియా సర్జరీ, ఆల్మోస్ట్ లైక్ 5 సర్జరీస్ జరిగిన ఆ పర్సన్ హ్యాండ్ మేడ్ ఇది తయారు చేశాడు. ఫ్రెష్గా జిలేబీ వేస్తున్నారు. ఇక్కడ చూడండి, బీసీ నర్సెస్ యూనియన్ వాళ్ళు ఫ్రీగా బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళది ఒక స్టాల్ ఓపెన్ చేశారు. ఇది చూడండి, చూడ్డానికి అరిసెలాగా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే స్వీట్ అయితే లేదు, చాలా మైల్డ్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏందో చట్నీ లాగా కూడా ఇచ్చారు దీనికి తోడు. నేను జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుంటేనే అందరూ ఫుడ్ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని నో అని చెప్పినా కానీ తినండి ఏం కాదు 2 కదా అన్నట్లుగా అంటున్నారు. ఇంకా వాళ్ళని కాదని లేక తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ వచ్చింది అండ్ నా ఫేవరెట్ ఫ్లేవర్ చాక్లెట్. ఓ మై గాడ్,
ఈ ఈవెంట్లో మనం చూస్తుంది జస్ట్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, ఇది ఒక కల్చర్ని, వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే వీళ్ళు ఫాలో అయ్యే యూనిటీ, షేరింగ్, హెల్పింగ్ అదర్స్, ఇవన్నీ రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, చెత్త తీసుకువెళ్ళే ట్రక్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అన్నీ క్లోజ్ చేశారనమాట. నేను కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నా కార్ పార్కింగ్ దగ్గరికి. అండి, వెహికల్ అప్పుడే రోడ్స్ని క్లీన్ చేస్తుంది. ఇందాక ఈ ప్లేస్లో నేను ఫుడ్ ఏంటి చోలే భటోరే తీసుకున్నాను. అసలు చూసారా ఎంత క్లీన్గా చేస్తారో. అసలు ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారు అన్నట్లు లేకుండా అంత నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అంత క్లియర్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు కూడా. క్రౌడ్ కూడా చాలా తగ్గిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంతకుముందు నేను ఇంకొక ఈవెంట్ అటెండ్ అయ్యాను, కానీ అది వచ్చేసి మన ఇండియన్ది కాదనమాట. ఇండియన్ ఈవెంట్ కెనడాలో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీరు కూడా ఈ ఈవెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మనకి నెక్స్ట్ వీక్ సాటర్డే April 18th సరీలో ఈ వైశాఖి పెరేడ్ జరగబోతుంది. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ వైశాఖి పెరేడ్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 9 AM కి స్టార్ట్ అయ్యి 6 PM వరకు ఉంటుంది. అండ్ మర్చిపోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ క్లియర్ చేస్తారనమాట, స్టాల్స్ తీసేసి. అందరూ రోడ్స్ కూడా ఎంటీ అయిపోయినాయి. సో మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.